బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను దాటికి వినుకొండ పరిసర ప్రాంతాల్లో గుండ్లకంబ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా వినుకొండ అద్దంకి ప్రధాన రహదారి పిట్టమండ వద్ద మల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వినుకొండ నుంచి అద్దంకి రాకపోకలు నిలిచిపోయాయి. ఆహారం లేదు, భోజన పథకారం లేదు, తిరగడానికి లేదు, మాకు అవకాశం ప్రభుత్వం సహకరించేదని కోరండి. ముల్లపల్లి మండలం వెల్లటూరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వినుకొండ నుంచి వెల్లటూరుకి రాకపోకలు నిలిచిపోయాయి. వినుకొండ మండలం అందుకుల కొత్తపాలెం దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామంలో వర్షపు నీరు చేరింది. నూజెండ్ల మండలం కొత్త చెరువు కొమ్మ పాలెం వద్ద భారీ వర్షాలకు వల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆహారం లేదు, భోజన పథకారం లేదు, తిరగడానికి లేదు, మాకు అవకాశం ప్రభుత్వం సహకరించేదని కోరండి. బంద్ అయిపోయినాయి, మాకు ఇక్కడ రావడానికి ఏమి లేదు. 3 రోజులు బట్టి భారీ వర్షాలు, పనులు పోవటానికి లేదు. ఎవరో తక్కువ వెళ్తున్నారు కానీ మేము వెళ్ళకపోతున్నాం. మరోవైపు మోంతా తుఫాను రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. మోంతా తుఫాను నిన్న అర్ధరాత్రి తీరం దాటిన దగ్గర నుంచి పల్నాడు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురజాల నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా దాచపల్లి మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. మండలంలో ఎక్కువ స్థాయిలో పత్తి పంట సాగు చేయగా అకాల వర్షం కారణంగా పత్తి పంట మొత్తం నీట మునిగింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంతో నరసరావుపేట పట్టణంలో తొట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రహదారులపై నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ నరవిందబాబు అధికారులను అప్రమత్తం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎందుకు జనానికి ఇబ్బంది కదా.
తెల్లవారుజాము నుంచి మళ్లీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో చంద్రబాబు నాయుడు కాలనీ వద్ద డ్రైనేజీ కాలువ పొంగి పొర్లింది. గుంటూరు రోడ్డు స్వర్గపూరి వద్ద కూడా డ్రైనేజీ కాలువ పొంగి రహదారులపై నీటి ప్రవాహం చేరింది. లోతట్టు ప్రాంతమైన బీసీ కాలనీలో నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతాలన్నిటినీ ఎమ్మెల్యే స్వయంగా పర్యటించి సమస్యలను అధికారులతో కలిసి పరీక్షించే దిశగా చర్యలు చేపట్టారు. కాలేజ్ ఏం చేస్తారు పెట్టి అటు మామూలుగా అదే దొలకమ్మ మామూలుగా పైనుంచి తప్పులారా. మరి అకాల వర్షాల వల్ల మెందా తుఫాను వల్ల మరి విపరీతమైన వర్షాలు వాగులు రావడం జరిగింది. లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరంగా ఉంది. నట్రాపేటలో సత్తెనపల్లి రోడ్లో మరి చేడి పక్కన వాగు పొంగి పొరలుతుంది. పైనుంచి వచ్చే వాగులు కానీ పొలాల్లో వచ్చే నీళ్ళన్నీ కూడా దానివల్ల ఈ వాగు బాగా పొంగి పొరలుతుంది. మేము సహాయ చర్యలన్నీ కూడా చేపడతా ఉన్నాము. మన కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉన్నాము. రాత్రి తెల్లవారుజాము 4 నుంచి మేమందరం కూడా ఎమ్మెల్యేగా, నేను, కమిషనర్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము. లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మరి శిబిరాలకు తరలిస్తూ ఉన్నాము.